నమస్తే, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ పీపుల్. నేను వర్మ. కరోనా సృష్టిస్తున్న బీభత్సం అంతా ఇంత కాదు. ఫస్ట్ వేవ్తో పోలిస్తే సెకండ్ వేవ్ అందరినీ భయపెట్టి ఇంట్లో నుంచి బయటకు రాలేని పరిస్థితిని తీసుకొచ్చింది. మరీ చెప్పాలంటే సొంత వారు చనిపోయినా కూడా కడసారి చూపుకు నోచుకోలేని స్థితి వచ్చింది. అంతేకాకుండా ఎంతోమంది పిల్లలు తల్లిదండ్రులు కోల్పోయి దిక్కు తోచని స్థితిలో పడ్డారు. ఇలా ప్రజానికాన్ని మహమ్మారి వైరస్ అతలాకుతలం చేసినప్పటికీ థర్డ్ వేవ్ వస్తుందని పరిశోధకులు చెప్పినప్పటికీ ప్రజలు మాత్రం పట్టించుకోవడం లేదు. మాస్కులు పెట్టుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇక శానిటైజేషన్, సోషల్ డిస్టెన్షన్ అయితే మొత్తంగా మర్చిపోయారనే చెప్పొచ్చు. పైగా దేశంలో రోజువారీ కేసుల హెచ్చుతగ్గులు భయపడుతూనే ఉన్నాయి. పలు రాష్ట్రాలు లాక్డౌన్ దిశగా పయనిస్తున్నాయి. ఏపీలోని పలు జిల్లాల్లో కర్ఫ్యూ కూడా విధించారు. బయటకు వస్తే జరిమానాలు విధిస్తున్నారు. థర్డ్ వేవ్ ముప్పు నుంచి బయటపడాలంటే అప్రమత్తత తప్పనిసరిని అంటున్నారు వైద్య నిపుణులు. అసలు థర్డ్ వేవ్ వస్తుందా? థర్డ్ వేవ్ వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కరోనా మహమ్మారి నుంచి భారతదేశం సురక్షితంగా బయటపడే పరిస్థితి లేదా? ఇంకా ఎంతమంది ప్రాణాలు కోల్పోవాల్సి ఉంది? ఏం జరుగుతుంది? దీనికి ఎవరి పాపం ఎవరికి శాపంగా మారుతుంది? పాలకులు ఇంకా ఏవైనా కరోనా కట్టడి కోసం చేయాల్సి ఉన్నదా? వైద్య నిపుణులు ఎలాంటి సూచనలు ఇస్తున్నారు, ఏం చేస్తున్నారు అన్న దానిపైనే ఈనాటి వాయిస్ ఆఫ్ పీపుల్ కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు లోకేష్ ఉయ్యూరు గారు, ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజీ, యునైటెడ్ స్టేట్స్ నుంచి మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. కూటికుప్పల సూర్యారావు గారు, పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ వైద్య నిపుణులు మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే లక్ష్మీ లావణ్య గారు, ప్రముఖ వైద్యురాలు కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. ముందుగా యుఎస్ నుంచి మనతో పాటుగా లోకేష్ గారు జాయిన్ అయ్యారు. లోకేష్ గారు వెర్షన్ తీసుకుందాం. ఎందుకంటే ఈయన యుఎస్లో ఉన్నప్పటికీ కూడా భారతదేశంలో ఏషియా కంట్రీస్లో కరోనా మహమ్మారి కట్టడికి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో లేకపోతే ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా విపరీతమైన సర్వీస్ ఏం చేశారు. చాలామంది ప్రాణాలని కాపాడారు. అక్కడి నుంచే మానిటరింగ్ చేసుకుంటా వాళ్ళ జూనియర్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి తెలిసిన వైద్య నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సూచనలు సలహాలు ఎప్పటికప్పుడు ఇప్పిస్తా, బెడ్స్ లేని వాళ్ళకి బెడ్స్ ఇప్పిస్తా, ఆక్సిజన్ ఇబ్బంది ఉన్న వాళ్ళకి ఆక్సిజన్ ఇప్పిస్తా, చాలా సర్వీస్ చేశారు. లోకేష్ గారు దీని మీద పూర్తిగా అధ్యయనం కూడా చేశారు. కరోనా మహమ్మారికి అసలు కారణాలు ఏంటి, ఏం జరుగుతున్నది, ఎవరి లోపాలు ఈరోజు ప్రజలకి శాపాలుగా మారినాయి, దాన్ని ఏ రకంగా కట్టడి చేయాలన్న దాని మీద ఆయన సర్వీస్ చేయడంతో పాటుగా దీని మీద పూర్తిగా ఆయన ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇప్పటికీ కూడా ఆయన సర్వీస్ అందిస్తూనే ఉన్నారు. సో లోకేష్ గారి వెర్షన్ తీసుకుందాం. లోకేష్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. లోకేష్ గారు, చూస్తున్నాం కరోనా మహమ్మారికి సంబంధించి ఫస్ట్ వేవ్ అవనివ్వండి, సెకండ్ వేవ్ అవనివ్వండి, ఎంతమందిని కోల్పోయామో, ప్రతి కుటుంబంలో ఎంతో కొంత డ్యామేజ్ అయిన పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు థర్డ్ వేవ్ మళ్ళీ వస్తుంది అని చెప్పి మాట్లాడే పరిస్థితి. మొత్తం అంతా కూడా అన్లాక్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. ప్రజలందరూ కూడా రోడ్ల మీదే ఉన్నారు, విచ్చలవిడిగా తిరుగుతున్నారు. ఒక నియంత్రణ లేని పరిస్థితి నెలకొని ఉంది. ప్రజల్లో కూడా పూర్తిగా అవేర్నెస్ వచ్చిందా లేదా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నది రోడ్డు ఎక్కితే ఒకసారిగా. అసలు భారతదేశంలో కరోనా మహమ్మారికి ప్రధాన కారణాలు ఏంటి? దీన్ని కట్టడి చేయాలంటే ఏమైనా బృహత్తర ప్రణాళిక ఉందా? ఉంది సార్. ఇప్పుడు నేను మీకు 2 పవర్ పాయింట్లు కూడా పంపించాను. అవునండి. మనం కొన్ని వీడియోస్, నేను ఒక పుస్తకం రాశానండి. పుస్తకం పేరు మోడీస్ జెనోసైడ్, అంటే మోడీ మృత్యు హోమం. ఏం చేశాడంటే కరోనా ఇండియాను అతలాకుతలం చేయడానికి కారణం, నేను ఫేస్బుక్లో కూడా పెట్టాను ఆ పుస్తకాన్ని, మీరు చదువుకోవచ్చు మీరు అందరూ. ఎందుకంటే నేను డైరెక్ట్గా ఇండియాలో ఢిల్లీ నుంచి హైదరాబాద్, బెంగళూరు, ఆంధ్రప్రదేశ్లో ప్రతి సిటీలోనూ నేను పేషెంట్స్ ట్రీట్ చేశాను. మేము ఒక స్పెషల్ ప్రోగ్రాం కూడా పెట్టాము. అమరావతిలో ఉన్న 34 గ్రామాల్లో ఒక 40,000 మంది ప్రజల్ని 7 ఎంబీబీఎస్ డాక్టర్లతో నేను హైర్ చేసి, నేను ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్స్ మంగళగిరి వీళ్ళందరితో వర్క్ చేస్తా. ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్, రూయా హాస్పిటల్ నుంచి ఆల్ ద వే టు వైజాగ్ దాకా ప్రతి హాస్పిటల్, ప్రైవేట్ పబ్లిక్ హాస్పిటల్స్లో వర్క్ చేస్తా. వీ ట్రీటెడ్ థౌజండ్స్ ఆఫ్ పేషెంట్స్, నాట్ హండ్రెడ్స్, థౌజండ్స్. అందుకోసం కరోనా గురించి మీకు బ్రీఫ్గా చెప్తాను, ఒక 5 minutesలోనే చెప్తానండి. ఏంటంటే ఈ కరోనా వచ్చినప్పుడు 2020లో మేము ఈ కరోనా క్రైసిస్ ఇలా రాబోతుందని చెప్పి మోడీకి ప్రత్యక్షంగా నేనే పంపించాను. మీకు పవర్ పాయింట్లో కూడా నేను మోడీ పంపించిన లెటర్స్ కూడా మీకు పంపించానండి వర్మ గారు. మీరు చూడండి, కాస్త ప్రేక్షకులు కూడా చూపించాను. ఏంటంటే ఫిబ్రవరి 2020లో మోడీకి నేను లెటర్ రాశాను.
ఇట్లా కరోనా రాబోతుంది, చైనాలో ఉంది, కాబట్టి మేము అమెరికాలో కూడా కాబట్టి ఇండియా జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమేమి కావాలో ఎంత ఇన్స్ట్రక్ట్ చేస్తే రాశారు. మళ్ళా మార్చి 20వ తారీఖున మళ్ళీ ఒక లెటర్ రాశారు 2020లోనండి. ఇలా ప్రిపేర్ అయి ఉండాలి. కానీ మోడీ ఎక్కడ ప్రిపరేషన్ లేకుండా ఈజ్ వెరీ బిజీ విత్ రిసీవింగ్ ట్రంప్ అండి. అంటే నేను టైం లైన్ కూడా రాశాను, ఎప్పుడు అసలు బిగిన్ అయింది, అసలు ఇండియాలో ఎప్పుడు ఇన్ఫార్మ్ చేశాను. నాలాంటి వాళ్ళే, నేను ఎక్కడే కాదండి, కొంతమంది పాపం ఐసీఎంఆర్ ఇట్లాంటి మన ఇండియాలో అత్యంత అద్భుత ప్రతిభావంతులైన డాక్టర్లు ఉన్నారు. ఓకే, అంత ఫోటో ఫ్రేమ్ షూట్కి అంటే ఎక్కడో మోడీ వస్తుంటే ఫిబ్రవరి 22వ తారీఖున పేదవాళ్ళు కనపడిన గోడలు కడటానికి వీటికి ఈ స్పెండింగ్ టైమ్ ఇన్ అహ్మదాబాద్. ఓకే, అందుకోసమే ఒక్కసారిగా ఇండియా అంతా అతలాకుతలమైంది 2020లో. కానీ ఎక్కడ టెస్టింగ్ లేదు, ఏం లేదు, దే ఆర్ నాట్ ప్రిపేర్డ్, ఎవరికి చెప్పాల. అందుకోసమే ఇండియా అంతా మొత్తం కరోనా పాకిపోవడానికి కారణం, రియల్ కారణం మోడీ అనండి, ప్రధాన కారణం. అందుకోసమే దీన్ని నేను మోడీ జనసైడ్ అనేది రాశాను. రైట్, ఓకే. అంటే లోకేష్ గారు ఇప్పుడు ఏంటంటే ఇంత డ్యామేజ్ అయిపోయిన తర్వాత ఒకళ్ళని విమర్శించో ఒకళ్ళని కార్నర్ చేయడం అన్నది కాసేపు అది రాజకీయ విమర్శలుగానే ఉంటుందేమో. రైట్, ఓకే, జరిగింది ఏదో జరిగిపోయింది, కానీ జరగాల్సిన దాన్ని అడ్డుకట్ట వేయాలి. ఇంకా ఏమైనా మీలాంటి నిపుణుల సూచనలు సలహాలు మీరవనివ్వండి, లక్ష్మీనారాయణ గారు అవ్వండి, కూటుకోపల సూర్యారావు గారు అండి, మీరందరూ కూడా ప్రజల కోసం పాటుపడే వాళ్ళే ఖచ్చితంగా. సో మీలాంటి వాళ్ళు ఇంకా బెటర్గా ఏవైనా ప్రజల కోసం సూచనలు సలహాలు ఇస్తే అవి ప్రజలు తీసుకుంటే కరోనా మహమ్మారి నుంచి ఏమైనా బయటపడొచ్చేమో, థర్డ్ వేవ్ నుంచి అన్నా మనం సేవ్ అవ్వడానికి. ఓకే, జరిగిన డ్యామేజ్ జరిగిపోయింది, ఇప్పుడు దాన్ని ఎన్ని అనుకున్నా ఏం జరిగినా మనం ఏం చేయలేము. సరేనండి, ఓకే, దట్స్ ట్రూ. మీరు వాట్ ఈస్ ద ఫ్యూచర్, వాట్ ఈస్ బెస్ట్, యు డోంట్ వాంట్ టాక్ బెస్ట్ లేకపోతే 1 మినిట్ అండి లోకేష్ గారు 1 మినిట్ ప్లీజ్ ఒక్క నిమిషం నేను ఇస్తాను. సూర్యారావు గారు ఏదో చెప్తున్నారు మీరు. వర్మ గారు, ఐ అప్రిషియేట్ యువర్ స్టేట్మెంట్. ఎందుకంటే ఇప్పుడు ట్రంప్ పరిపాలన రోజుల్లో కూడా యూఎస్ఏ విపరీతం కేసులు వచ్చాయి. తర్వాత ట్రంప్ వెళ్ళిపోయిన తర్వాత బైడెన్ టైంలో కూడా యూఎస్ఏ కేసులు వచ్చాయి. యూకేలో కూడా ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు, ఆయన కూడా కేసులు వచ్చాయి. కాబట్టి ఒక్క మోడీని లేకపోతే భారతదేశంలో ఉన్నటువంటి అధికారుల్ని లేకపోతే భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రిని వారిని మనము ఈ చర్చ ద్వారా నిందించే అవసరం లేదు. ఎందుకంటే ఇది పాండమిక్, ప్రపంచవ్యాప్తంగా వచ్చింది. ప్రపంచంలో అత్యంత సిడిసి అట్లాంటా లాంటి వాళ్ళు కూడా గత సంవత్సరం 6 మాసాల టైంలో 20 సార్లు ప్రోటోకాల్స్ మార్చారు. WHO లాంటి సంస్థ కూడా 15 సార్లు ఇది ఏమో గాలి ద్వారా వ్యాపిస్తుందని, తర్వాత ఏమో ఈ పర్టికులర్ HCQ వాడితే సరిపోతుందని, ఇటువంటి కన్ఫ్యూజన్ లో ఈ పాండమిక్ ప్రజల మీద ఓ రకమైనటువంటి అప్పర్ హ్యాండ్ తీసుకుంటుంది తప్ప. ఓకే, మోడీ గారేమో ట్రంప్ ఇన్వైట్ చేసినప్పుడు ప్రజల్ని చాలా మంది పోగులు వచ్చారు, కానీ భారతదేశంలో ఆగదు అది. నిన్నగా మన బోనాల పండుగ అయింది హైదరాబాద్ లో, ఎక్కడ మనం ఆపగలిగాము? లేకపోతే మొన్న బక్రీద్ అయింది, ఎక్కడ ఆపగలిగాము మనము? రేపు వినాయక చవితి వస్తుంది, ఎల్లుండి దీపావళి వస్తుంది. కాబట్టి భారతదేశంలో అవర్ లైఫ్స్ ఆర్ లింక్డ్ విత్ ద కల్చర్ అండ్ హెరిటేజ్. కాబట్టి మనం కొన్ని ఆపలేకపోతున్నాం. కాబట్టి దయచేసి మనం లెట్ us టాక్ ఓన్లీ సైంటిఫిక్ మ్యాటర్స్. ఐ అప్రిషియేట్ డాక్టర్ లోకేష్ గారు ఫర్ హిస్ అబ్జర్వేషన్. ఫర్ ఇన్స్టెన్స్, నేను కూడా 2019 డిసెంబర్లోనే నేను మొట్టమొదటి ఆర్టికల్ హిందీలో రాశాను. అది నేను ఒకసారి వర్మ గారు కూడా పంపించాను. నేనేమని రాశానంటే, జాన్యువరి నాటికి, బికాజ్ ఆల్రెడీ చైనాలో ఇది ఉంది కాబట్టి జాన్యువరి నాటికి భారతదేశం షిఫ్ట్ కాబోతుంది అది, కాబట్టి చైనా నుంచి వచ్చిన అన్ని విమానాలు ఆపేయండి అని నేను హిందూ పేపర్ లో రాశాను. లోకేష్ గారు ఈమెయిల్ ఐడి ఇస్తే పంపిస్తాను నేను. కాబట్టి ఏంటంటే మన అందరూ ప్రయత్నాలు చేస్తున్నాము, కానీ లెట్ us not go into the, I mean that is my humble request. Speakers may decide whatever they want. రైట్, లోకేష్ గారు ప్లీజ్ మీ అనుభవంతో మీ సూచనలు సలహాలు ఇవ్వండి సార్ ప్లీజ్. సార్ నేనేం చెప్తున్నామంటే, మీకు అమెరికా అనేది మోస్ట్ సైంటిఫికల్ అడ్వాన్స్డ్ కంట్రీ అండి. ఈ రోజున అమెరికా వ్యాక్సిన్ డెవలప్ చేస్తేనే మనం అందరం బతుకుతున్నాం. కాబట్టి అమెరికాకి వీ నీడ్ టు బి థ్యాంక్ఫుల్. డోంట్ క్రిటిసైజ్ అమెరికా. ట్రంప్ ఎప్పుడు డిసైడ్ చేయడండి, ట్రంప్ ఒక టీం ఉంటుందండి. ఎవ్రీ డే హీ బ్రింగ్స్ ట్రంప్ టైంలో ఏం జరిగింది?
ట్రంప్ కూడా అమెరికా ఒక్క నిమిషం. ప్రెసిడెంటే కదా, అవును. ఆ రోజు ఏమైనా అమెరికా రాగలిగారా? అంటే ఏం లేదు కాదు ఒక్క విషయం అంటే లోకేష్ గారు కాదండి, అంటే ఒక్క నిమిషం. లోకేష్ గారు ఇది ఏంటంటే ఒకరిని నిందించే ఒకరిని నిందించే ఒక్క విషయం ఓకే లోకేష్ గారు సూర్యారావు గారు ఒక్క నిమిషం అండి అమెరికాలో ఉన్నటువంటి భారత్ ఇలాంటి భారతీయులే He's misleading. అక్కడ He's వైజ్ఞానిక misleading the విజ్ఞాన entire కారణం scientific ఇలాంటి thing అండి. భారతీయులే He's really wrong. అమెరికాకి మైగ్రేట్ అయిపోయి he's wrong. అమెరికాలో ఉన్నటువంటి No. గొప్పతనానికి కారణం అవుతున్నారు. సో నేనేం చెప్తున్నానంటే అమెరికాలో ఐ వాంటెడ్ టు సే ద పాలసీ. నా 1 సెకండ్ అండి. అబద్ధం 10 సార్లు చెప్తే నిజం కాదండి. నేనేం చెప్తున్నానంటే నేను ఓన్లీ సైన్స్ గురించి పబ్లిక్ పాలసీ అంటే ఏం లేదు లోకేష్ గారు సారీ ఫర్ ద ఇంటరప్షన్ అండి, జస్ట్ 1 మినిట్. ఏం లేదు, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వచ్చింది ఒక మోడీనే భారతదేశంలోని కార్నర్ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు. ట్రంప్ అగ్రరాజ్యం, ఒక అత్యున్నత రాజ్యం, వాళ్ళు ఏం చెప్తే అదే జరుగుతుంది ప్రపంచంలో అన్న దగ్గరే కంట్రోల్ చేసుకోలేకపోయారు కదా. అక్కడ కూడా చాలా మంది ప్రాణాలు పోయారు కాబట్టి ఎవరో ఒకరిని అవసరం లేదు అన్నది ఆయన పాయింట్. అందులో దాన్ని వేరే రకంగా మనం వేరే డిస్కషన్కి వెళ్ళొద్దు. ఇదేంటంటే మీరు ఎవరో కూడా పొలిటీషియన్స్ కాదు, దయచేసి వాళ్ళ దగ్గర వస్తుంటారు తప్పించి మీరు సీనియర్ డాక్టర్స్, మీరు ఏంటంటే సూచనలు సలహాలు ఇవ్వండి ప్లీజ్ పబ్లిక్ కి. తప్పనిసరిగానే ప్లీజ్. అమెరికాలో చెప్పేదేనండి 2020లో కోవిడ్ క్రైసిస్ వచ్చినప్పుడు ట్రంప్ ఓన్లీ ఫాలోడ్ ద అడ్వైస్ ఆఫ్ హిస్ మెడికల్ అడ్వైజర్స్ అండి. యాంథనీ ఫౌచి, ఓకే, మాకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్, మాకు ఇన్ఫెక్షన్స్ డిసీజ్ ఇన్ఛార్జ్, కోవిడ్ మీద అథారిటీ, వరల్డ్ అథారిటీ, హీఈస్ ద వన్. And also his medical advisors, they address the country every day and every day. Modi must follow their advice. This is what it is, and very transparency. Indiaలో ఏమిటండి, 4వ తరగతి చదువుకున్న మోడీ ఐసీఎంఆర్ వాళ్ళను ఎయిమ్స్ వాళ్ళ డైరెక్షన్ ఫాలో కాకుండా తన ఇష్టం వచ్చినట్టు చేశారు. రైట్ ఓకే ఓకే, ఇప్పుడు అది చర్చ కాదు. This is what it is. ఓకే లోకేష్ గారు ప్లీజ్ ఇంకా వద్దులే. కాదండి, ఇండియాలో ఈ రోజున కాదండి, ఇండియాలో ప్రపంచంలో కంటే కూడా ఇప్పుడు ఇండియాలో ఆల్మోస్ట్ 50 లక్షల మంది చనిపోతే వీళ్ళు 50,000 మంది అని చెప్తారు. అంత అబద్ధాలండి, తప్పులు తడక 5 లక్షల మంది చనిపోయారని చెప్తున్నారు. ఇప్పుడు అది మోర్ దెన్ 10 times చనిపోయింది ఇండియాలో. కాబట్టి అంత అబద్ధం ఏంటండి? దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్. వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ ఇండియా ఒకసారి అండి మీకు హిస్టరీ కానీ పాస్ట్ కానీ తెలియకపోతే ఫ్యూచర్లో మళ్ళీ ఫెయిల్ అవుతారు. కాబట్టి ఇండియాలో 3rd wave, 4th wave, 5th wave, 6th wave, 7th wave ఇట్లానే వస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఈ దేశమంతా హైలీ కరప్ట్ అండి. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను. మీకు ఆక్సిజన్ గురించి ఆంధ్రప్రదేశ్లో ఇట్లా ఆక్సిజన్ ప్రాబ్లం. లోకేష్ గారు మీరు ఇప్పుడు అక్కడ సెటిల్ అవ్వండొచ్చు కానీ మీరు ఇండియనే. అవునండి, ఐఎమ్ వెరీ ప్రౌడ్ అండ్ ఐ వాంట్ టు బి ఐఎమ్ ఎన్ ఇండియన్, బట్ ఐఎమ్ రెస్పాన్సిబుల్ and I had to speak it out when government is not transparent, when government is highly corrupt, when people are dying. This is what I'm talking about అండి. నేను మహాన్యూస్కి వెళ్ళి February 19th ఇట్లా కరోనా సునామీ అనేది వస్తుందని చెప్పి నేను పబ్లిక్గా చెప్పాను. యూ ఆల్ కెన్ గో అండ్ వాచ్ ఇట్. when the anchor is telling me the entire world is praising Modi like this, and I'm telling this guy is a total failure. He is all covered up all the data which has given to World Health Organization నేను చెప్పాను. కాబట్టి ఎగ్జాంపుల్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో 8 లక్షల కరోనా టెస్టింగ్ చేయకుండా ఫాల్స్ డేటా ఇచ్చారండి. ఇండియా పర్ఫెక్ట్ గా ఉందని. ఓకే, దిస్ ఇస్ వాట్ దే ఆర్ డూయింగ్. ఇది చేసింది ఎవరండి? మోడీ అండి. మోడీ కవర్డ్ అప్. దట్ ఇస్ ద రీజన్ వై ఇండియా. ఓకే 1 మినిట్ అండి. లోకేష్ గారు పబ్లిక్ కాల్స్ వాళ్ళ వెర్షన్ కూడా ఒకసారి తీసుకుందాం. నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. శ్రీరామూర్తి గారు గుంటూరు నుంచి మరొక కాలర్ ఉన్నారు. శ్రీరామూర్తి గారు చెప్పండి. శ్రీరామూర్తి గారు చెప్పండి. శ్రీరామూర్తి గారు వినిపిస్తుందా? రైట్, కాల్ రిసీవ్ అవ్వలేదు. లోకేష్ గారు నేను ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మీకు ఒక వీడియో కూడా పంపించాను, మీరు చూడండి. మీకు May 10th రూయా హాస్పిటల్లో నాకు పబ్లిక్ హాస్పిటల్స్ అంటే మీ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా నా పేషెంట్స్ ఉన్నారు. ఐఎమ్ రియల్లీ హెల్పింగ్ దెమ్, ట్రీటింగ్ దెమ్ రిమోట్లీ. ఐఎమ్ వర్కింగ్ విత్ ద లోకల్ డాక్టర్స్, ICU డాక్టర్స్, వాళ్ళందరికీ హౌ టు ట్రీట్ దీస్ కరోనా పేషెంట్స్ని ఐఎమ్ రియలీ హెల్పింగ్ దెమ్. మీకు తెలుసు, ఎందుకంటే నేను మీతో కూడా వర్క్ చేశాను ఈ కరోనా గురించి. ఏం చెప్తున్నానంటే, నేను నా పేషెంట్ ICU నుంచి వార్డుకి అప్పుడే షిఫ్ట్ అయితే పేషెంట్ సన్ ఈజ్ ఇన్ రూయా హాస్పిటల్ అండి. ICUలో గందరగోళం జరుగుతుంది. ఐ వాజ్ ఆన్ ద ఫోన్ విత్ హిమ్, ఓకే, ఆన్ 10th. He literally went, he saw all these patients when they are dying with lack of oxygen. దీనికి ముందల అంటే ప్రతిరోజు మాకు రూయా హాస్పిటల్ గొడవ ఏంటంటే, మా పేషెంట్ ICUలో ఉన్నప్పుడు ఆక్సిజన్ ఉన్నప్పుడు ప్రతిరోజు ఈవినింగ్ ఈ ఆక్సిజన్ క్రైసిస్ వస్తుందండి. వస్తుంటే
I wrote a letter to Adityanath Das, the Chief Secretary of Andhra Pradesh. అంటే మీకు ఎవిడెన్స్తో సహా మోడీ గురించి ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ ఎవిడెన్స్ అండి. వై ఇట్ ఈస్ ఎ క్రైమ్ అని చెప్తాను. ఓన్లీ ఐమ్ టాకింగ్ అబౌట్ ఆన్ మెడికల్ పార్ట్. అయితే ఆదిత్యనాథ్ దాస్కి 2 లెటర్స్ రాశాను, 2 రోజులు గ్యాప్ తోటి. ఇట్లా ఆక్సిజన్ ఇట్లా క్రైసిస్ ఉంది గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నిట్లో, సూపరింటెండెంట్స్ అందరితో మాట్లాడారు. సూర్యారావు గారు, లెట్ మీ ఫినిష్ అండి, లెట్ మీ ఫినిష్. హి కెన్ టాక్ ఇన్ హిస్ టైం. అంటే ఒక్క విషయం లోకేష్ గారు, మోడీ గారి యొక్క నేతృత్వమా లేకపోతే డిబేట్ గురించి? రైట్ ఓకే ఒకసారి పబ్లిక్ కాల్ తీసుకుందాం, పబ్లిక్ కాల్ తీసుకుంటూ వద్దాము. శ్రీరామూర్తి గారు గుంటూరు నుంచి మరో కాల్ ఉన్నారు. శ్రీరామూర్తి గారు నమస్తే అండి. వర్మ గారు నమస్తే అండి, చెప్పండి. సార్ హలో సార్, మాట్లాడండి. ప్రధానమంత్రి గారిని అలా అనకూడదండి. 4వ తరగతి కూడా పాస్ అవ్వలేదనే మాట సార్. అట్లా అనకూడదు. మనకేదైనా అన్ని దేశాలకు కూడా వచ్చినాయండి. చాలా మంది వెళ్ళిపోయారు, పెద్ద దేశాలు కూడా పోయారు కదండి. చాలా మంది వెళ్ళిపోయారు కదా. మనకేదన్నా మన దేశానికి ఏదన్నా, మన దేశం ఆయనే కదా, ఆయన కూడా లోకేష్ గారు ఏదన్నా ఉంటే మంచి మాటలు చెప్పాలి కానీ ప్రైమ్ మినిస్టర్ గారిని అనకూడదు కదండి. అది సరే సార్, అలాగే సార్. ఓకే లక్ష్మీలావణి గారు. నమస్తే. ఇక్కడ పెద్దలు ఉన్నారు. లోకేష్ గారికి, డాక్టర్ సూర్యారావు గారికి నమస్కారం. తర్వాత 99 టీవీ ప్రేక్షకులకి, కాలర్ కూడా నమస్కారం. థ్యాంక్స్ అండి, నైస్ టు మీట్ యూ. లోకేష్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మిమ్మల్ని ఖండించాలి. ఎందుకంటే మోడీ గారు ఒక్కళ్ళ మీదే భారం అంతా వేసి ఆయన కించపరచడం బాగాలేదు. అసలు డిబేట్ పాయింట్ అది కాదు. నాకు వర్మ గారు వాళ్ళు పొద్దున్న ఫోన్ చేసినప్పుడు కొత్త వేవ్, ఇండియాలో మార్పులు, ఇంటర్నేషనల్ గా మార్పులు, అన్ని ప్రజలకి మేలు చేసే పాయింట్స్ అని చెప్పుకుందాం మేడం అని పిలిచారు కాబట్టి వచ్చాను. ఈ డిబేట్ పాయింట్ మోడీ గారిని విమర్శించడము, ఆయన మీ విమర్శలు మేము ఖండించడము కాదు కనుక దాని మీద ఎక్కువ సమయం వృధా చేయకుండా దయచేసి మీ వాక్యాన్ని మీరు వెనక్కి తీసుకోమని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. సార్, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీకు ఏమైనా పర్సనల్ వ్యక్తిగతమైన నిర్ణయాలు ఏమైనా ఉన్నట్లయితే మీ పుస్తకాలు రాసుకోవచ్చు, మీరు కేసు బుక్ చేసుకోవచ్చు, మీరు లీగల్ గా ఫైట్ చేయొచ్చు. కానీ టీవీ తెర పైన మనం అడ్డగోలుగా ఏది పడితే అది మనం నోటుకొచ్చినట్టు ఆగటం చాలా తప్పు. ఈ దేశ ప్రధానమంత్రి గారిని మనం ఖండించడానికి పనికి రాము. మనం డాక్టర్స్, మన డ్యూటీ మనం చేస్తున్నాం. ఆయన ప్రధానమంత్రిగా ఆయన డ్యూటీ ఆయన చేస్తున్నారు. ఆయన కూడా ఎవరి సలహా తీసుకోకుండా ఆయన ఒక్కళ్ళే ఏమి చేయట్లేదండి. ఆయన కూడా ఒక ప్రణాళిక ఉంది, ఒక గైడ్ లైన్, ఒక పాలసీ, ఒక డిపార్ట్మెంట్, ఒక ఎక్స్పర్ట్స్, చాలా కమిటీలు, చాలా వ్యవస్థ ఉంది. సరే, వైరస్ విషయంలో చాలా మంది మనం నష్టపోయాము. సో మనం ఏంటంటే సిఎస్ లూయిస్ గారి సేయింగ్ ఒకటి ఉంది, యూ కాంట్ గో బ్యాక్ అండ్ చేంజ్ ద బిగినింగ్. అంటే మనం మొదటిని మార్చలేము, బట్ యూ క్యాన్ స్టార్ట్ వేర్ యు ఆర్ అండ్ చేంజ్ ది ఎండింగ్. అంటే మనం ఇక్కడ నుంచి మొదలు పెట్టుకుని ఎండింగ్ మార్చగలం. అంటే మనం ఇప్పటి నుంచి మనం జాగ్రత్త పడితే మనం చాలా విషయాలు మార్చుకోగలము. మనం ఏం మార్చగలము డాక్టర్ గా, ఆర్ ఒక మెడికల్ ఎక్స్పర్ట్ గా, ఆర్ ఒక పబ్లిక్ ఎడ్యుకేటర్ గా అనేది వాళ్ళ డిబేట్ పాయింట్ అండి. సో దాని మీద మాత్రమే ధ్యాస పెడదాం. ఏం అనుకోకండి లోకేష్ గారు, నేను ఖండించాను, చాలా గట్టిగా ఖండిస్తాను నేను పాయింట్ వచ్చినప్పుడు మాత్రం. ఎందుకంటే ఇందులో చాలా తప్పులు ఉన్నాయి. మేము రోజు మాట్లాడుతున్నాం, ప్రభుత్వాలు చేసే విషయాలలో కూడా మేము ఎన్నో రకాలుగా ఖండిస్తున్నాం. కానీ వ్యక్తిగతంగా మోడీస్ జీనోసైడ్ అనే పాండమిక్ ని పేరే మార్చేసి పుస్తకాలు రిలీజ్ చేసుకోండి కావాలంటే. కానీ ప్రజలకి మీరు ఇట్లా టీవీ స్క్రీన్ మీద అలా చెప్తుంటే అసలు మన టీవీ ప్రోగ్రామ్ కి అర్థం లేని పరిస్థితి వస్తుందండి. సో ఇప్పుడు కొత్తగా వచ్చిన వర్మ గారు ఏమైనా స్పెసిఫిక్ క్వశ్చన్స్ ఉన్నాయా, లేదంటే నాకు కొత్త లావణ్య గారు ఐ సపోర్ట్ యు వన్స్ అగైన్ అండ్ ఐ రిక్వెస్ట్ లోకేష్ గారు టు థింక్ అండ్ ట్రై టు పబ్లిక్ ఉపయోగపడిన విషయాలు చెప్పమని కోరుతూ వర్మ గారు లెట్ హిమ్ ఎంటర్ సబ్జెక్ట్. షూర్ దయచేసి ఎవరు కూడా పర్సనల్ గా వెళ్ళొద్దు. మీ అనుభవాలు ప్రజలకి దయచేసి షేర్ చేయండి. ఎందుకంటే పాండమిక్ వస్తున్నదని ఒక భయాందోళనతో ఉన్నారు కాబట్టి ఆ భయాన్ని కోపట్టే ప్రయత్నాన్ని మనం అందరం కూడా ఈ డిబేట్ లో చేద్దాం ఖచ్చితంగా. వర్మ గారు, కాలర్ ఉన్నారా? కాలర్ ఉంటే తీసుకోండి. లేదు ప్లీజ్ మాట్లాడండి. లక్ష్మీలావణి గారు, లోకేష్ గారు ప్లీజ్. ఒక్క నిమిషం. ఏమైందంటే మే 10th అంటే 2020లో మోడీ గవర్నమెంట్ ని వి లిటరల్లీ వాంట్. ఫిబ్రవరి ఓకే లోకేష్ గారు ఇంకా అయిపోయింది సార్. ప్లీజ్ థర్డ్ వేవ్ కోసం దాన్ని ఆపడానికి మీ ఎక్స్పీరియన్స్లో
ప్రజలకు ఏమైనా ఒక మెసేజ్ ఇవ్వండి ప్లీజ్. ఎందుకు మళ్ళీ ఇంక దాని గురించి వెళ్ళదు, ముగ్గురు దాని గురించి డిస్కస్ చేసాం, అయిపోయింది. ప్లీజ్. ఒకటే సూర్యారావు గారు, మేమేం చెప్పామంటే అమెరికాలో patients కోవిడ్ కూడా డెత్స్ చెప్పండి. ఆపాలంటే కోవిడ్ డెత్ నేను ఒకటేనండి, నేను ఐ వాంట్ మేక్ ఎ వెరీ బోల్డ్ స్టేట్మెంట్. ప్రజల మరణాలకి ప్రభుత్వం రెస్పాన్సిబుల్ అండి, ఇది వాస్తవం. ఎందుకంటే ఇట్ ప్రూవ్డ్ ఇన్ అమెరికా. ఇన్ అమెరికాలో 50% ఆఫ్ ద పీపుల్ రైట్ నౌ వ్యాక్సినేటెడ్. దట్స్ ద రీజన్ వై పీపుల్ హూ గాట్ వ్యాక్సినేటెడ్ ఎవరు చనిపోవట్లేదు. ఇది వాస్తవం, ఇది సక్సెస్ స్టోరీ ఆఫ్ అమెరికా. దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్. ఎందుకంటే బికాస్ ద ప్రెసిడెంట్ ఈస్ ఎ విజనరీ. Okay, the American President Biden, he vaccinated right to 50%. That's why the deaths are very. అక్కడ ఎకానమీ వేరు, అక్కడ పాపులేషన్ వేరు కదా లోకేష్ గారు. అది వేరే సంగతి కాదండి. హౌ టు కంపేర్ దిస్ ఇండియా? చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. భూటాన్ అనే దేశం చాలా చిన్న దేశం. నేను ఇది పుస్తకంలో వెరీ ఎగ్జాంపుల్స్ తో రాశా. కాబట్టి నేను ఏది కూడా నేను రాసిన పుస్తకంలో ఏది నేను వెనక్కి తీసుకోను. Somebody is responsible for deaths, I stand on it. Okay, I'm a publisher of a newspaper also. మీకు నా న్యూస్ పేపర్ కూడా పెట్టాను, మీకు కావాల్సి వస్తే చూడండి. రైట్, ఓకే రెడ్డి, ఓకే ఓకే. ఆ పేపర్ ద్వారానో లేకపోతే మీ ఫేస్బుక్ కాదండి, ఒక నిమిషం. నిజం చెప్తామండి మేము. ఓకే, మేము నాట్ ఓన్లీ ఐఎమ్ ఏ డాక్టర్, ఐఎమ్ ఏ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, ఐఎమ్ ఆల్సో ఏ పబ్లిషర్ ఆఫ్ ఎ న్యూస్ పేపర్. When somebody has stolen, we call that guy as a thief. If somebody is responsible for patient's death, he is responsible. That's what it is. He has to take responsibility. If you are a prime minister or a chief minister. నేను May 10th రూయా హాస్పిటల్లో జరగబోతుంది ఆదిత్యనాథ్ దాస్కి నేను లెటర్ రాశానండి, 2 లెటర్లు. నేను చెప్పిందే జరిగింది. ఏమంటే మేము వారం ముందర నుంచి గొడవ చేస్తున్నాను. నేను TV5 మహానిష్లో కూడా చెప్పాను వెరీ క్లియర్గా. మీకు నేను వీడియో కూడా పంపించాను. ఓకే, ఈ రోజుకి కూడా వాళ్ళు అంత అబద్ధమేనండి. ఇప్పుడు ఒక చీఫ్ మినిస్టర్ అబద్ధం ఆడుతుంటే ప్రైమ్ మినిస్టర్ ఏం చేస్తున్నాడండి? దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్. 52 మంది చనిపోయారండి, బాడీ కౌంట్ చేసాం. నేను డైరెక్ట్గా ఫోన్లో ఉండి మై పేషెంట్ అటెండెంట్ వెంట్ అండ్ బోత్ మీకు చెప్పాను కూడా, ఐసీయూలు వెరీ క్లియర్ డిస్క్రిప్షన్ ఇస్తాను, మొత్తం వెరీ క్లియర్ డీటెయిల్గా ఇచ్చాను. TV5 మీకు కూడా చెప్పండి, చెప్తాను. అందుకని నా పుస్తకంలో కూడా రాశాను, మీకు వీడియోలు కూడా. సరే, ఓకే లోకేష్ గారు, అయిపోయింది అది, ఓకే ఇంకా ఓవర్. కాదు సార్, ఈ రోజుకి కూడా ఒక్క నిమిషం అండి, ఈ రోజుకి కూడా జగన్ రెడ్డి ప్రభుత్వం నెగ్లిజెన్స్ వల్ల 52 మంది చనిపోయారండి ఆక్సిజన్ లేకుండా. సంబడి హ్యాస్ టు టేక్. ఓకే, అది దేశం అంతా అయిందిలేండి. లోకేష్ గారు ప్లీజ్ దయచేసి ఇది పర్సనల్ గా మీరు ఎవరినో ఒక పాయింట్ అవుట్ చేసి చేయడం అన్నది ఇది రైట్ కాదు. ప్లీజ్ ఇప్పటికే మీరు చెప్పాల్సింది మీరు ఆల్రెడీ చెప్పేశారు. ఇంక మీరు దాన్నే కంటిన్యూ చేస్తారంటే నేనేం చేయలేను. ప్లీజ్ ఓకే, మీరు చెప్పారు, మీ బాధ చెప్పారు, మీ ఆవేదన చెప్పారు, మీరు చూశారు కాబట్టి అయిపోయింది అది. నెక్స్ట్ ఇప్పుడు మీరు ఏమైనా సూచనలు సలహాలు దయచేసి థర్డ్ వేవ్ సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పండి, ప్రభుత్వానికి సూచనలు చేయండి ప్లీజ్. చెప్తానండి. ఏంటంటే ద రూల్ ఆఫ్ లా అనేది టోటల్లీ ఫెయిల్ అయ్యి వ్యాక్సినేషన్ అందరికి ఇవ్వాల్సి ఉంటే మీకు చెప్తానండి. ఈ రోజున కూడా ఇండియాలో ఇవాళ తేడా చెప్తున్నానండి మీకు. ఇండియాలో కూడా ఈ రోజుకి మీకు దే డిడ్ నాట్ ఈవెన్ రీచ్ నాట్ ఈవెన్ 10% అండి. ఓకే, ఇది కంప్లీట్ వ్యాక్సినేషన్. కాబట్టి అవుట్ ఆఫ్ 100% అంటే 132 crores ఉన్న జనాభాలో వాళ్ళు కనీసం ఒక 13 కోట్ల మందికి కూడా కంప్లీట్ చేయాలి. కాబట్టి ఇండియాకి ఇప్పుడు 3rd wave, 4th wave, 5th wave, 6th wave వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే బికాజ్ టోటల్ ఫెయిల్యూర్ ఆఫ్ గవర్నమెంట్ అండి. వ్యాక్సినేషన్ ఎవరు ఇస్తున్నారు? గవర్నమెంట్ ఇవ్వాలండి. పాపం ప్రజలకి వీళ్ళ వల్ల కాదు, మేము టోటల్లీ ఫెయిల్ అయ్యాం, మా వల్ల కాదని చెప్పి వాళ్ళు చెప్తే ప్రజలకు పోయి కొనుక్కొని వేసుకుంటారండి. కోవాక్సిన్, కోవిషీల్డ్, వాట్ ఎవర్ ద వ్యాక్సిన్ ఇస్ దేర్ ఇండియాలో. అలా నేనేమంటున్నానంటే ఇది టోటల్ గా ప్రభుత్వం ఫెయిల్యూర్ అయి రైట్ ఓకే ప్రజల మరణాలకి కారణం అండి. ఓకే, 1 minute అండి లోకేష్ గారు. లక్ష్మీలావణ్య గారు. ఎస్ రాహుల్ వర్మ గారు, ఏమైనా పర్టికులర్ క్వశ్చన్ ఉందా లేకపోతే రైట్, ఏం లేదు. థర్డ్ వేవ్ కోసం మనం చాలాసార్లు మాట్లాడుకోవడం జరుగుతుంది. అసలు వచ్చిందో రాలేదో ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు. సరే, కేసెస్ పెరుగుతున్నాయి, పక్కనలో మనం చూసాం, కేరళలో పెరుగుతున్నాయి, మహారాష్ట్రలో పెరుగుతున్నాయి, ఆంధ్రప్రదేశ్లోని, తెలంగాణలోని. అంటే ఎన్ని కేసులు ఇది పాజిటివ్ వస్తున్నాయో, ఎంతమంది అడ్మిట్ అవుతున్నారో దాని లిస్టు అదేం తెలియట్లేదు. వాస్తవంగా చెప్పాలంటే కేసెస్ ఆ రేషియో తెలియట్లేదు, పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా అంటే ప్రతిరోజు దాని మీద ఒక హెల్త్ బులెటిన్ కూడా లేదు. సో పాజిటివ్ ఉన్న వాళ్ళు కూడా కొంతమంది మాట్లాడేది ఏంటంటే అపార్ట్మెంట్లో పాజిటివ్ ఉన్న వాళ్ళు పక్క వాళ్ళకి చెప్పట్లేదు, ఇష్టం వచ్చినట్టుగా తిరిగేస్తున్నారట, మార్కెట్లో తిరిగేస్తున్నారు, బయటకు వచ్చేస్తున్నారు, ఏదో వ్యాక్సినేషన్ వేసుకున్నాను లేకపోతే మెడిసిన్ వాడుతున్నాను. సో ఇదేంటంటే చాలా ప్రమాద గంటికలు మోగించే పరిస్థితి అయితే ఉంటుంది అని చెప్పి వైద్య బృందాలు హెచ్చరిస్తున్నాయి. WHO కూడా హెచ్చరించే పరిస్థితి. దీనికి ఏం చేయాలి? ఇంకా ఎంత అవేర్నెస్ చేయాల్సిన అవసరం ఉంది? ఎంత చెప్పాలి? ఒక నిమిషం అండి, 1 minute లోకేష్ గారు ప్లీజ్ వెయిట్, నేను వస్తాను మీ దగ్గర. లక్ష్మీలావణ్య గారు.
సో థర్డ్ వేవ్ స్టార్ట్ అయినట్టే అనుకోవాలి. ఎందుకంటే అన్లెస్ మనకి ఇప్పుడున్న రైజ్ ఆఫ్ కేసెస్ రైజ్ అవ్వకుండా ఉంటే, అంటే ఇంకొక నెక్స్ట్ 10 days లో ఏమాత్రం రైజ్ లేకుండా స్టడీగా ఉన్నట్టయితేనే సెకండ్ వేవ్ కంటిన్యూ అవుతుంది అనేది నెక్స్ట్ 1 week 10 days లో మనకి పూర్తి అవగాహన వస్తుంది. ఇప్పటికైతే గత 5 రోజుల నుంచి కూడా మైల్డ్ గా ఎవ్రీడే కేసెస్ రైజ్ అవుతున్నాయి. కాకపోతే దేశవ్యాప్తంగా అవ్వకుండా కేరళ, మహారాష్ట్ర ఎక్కువగా రైజ్ అవుతుందో దాన్ని ఇంకా మన హెల్త్ బులెటిన్ లో ఇంకా మన క్రిటికల్ ఫేజింగ్ గా ఇంకా మనం అందరూ మాట్లాడుకోవట్లేదు. సో థర్డ్ వేవ్ ఎంటర్ అయ్యాము, కానీ ఇంకా థర్డ్ వేవ్ అసెండింగ్ ఆర్డర్ లో ఉన్నావా లేదా అనేది మనం ఇంకొక 10 days లో క్లారిటీ వస్తుంది. సో ఎందుకంటే యాక్టివ్ కేసెస్ డెఫినెట్ గా పెరుగుతున్నాయి, నంబర్ ఆఫ్ కేసెస్ కూడా పెరుగుతున్నాయి, కానీ ఎక్స్పోనెన్షియల్ డే బై డే స్టెప్ ఎక్కినట్టుగా రైజ్ లో ఇంకా లేవు. మనం చాలా మైల్డ్ ఇంక్రీజ్ చూసాం గత 4-5 days లో. డిక్రీజ్ మాత్రం లేదు, స్టడీగా కూడా లేవు, పెరుగుతున్నాయి. కానీ చాలా వేగంగా థర్డ్ వేవ్ అప్ ఎక్కుతున్నాం అనే స్టేజ్ కి ఇంకా రావాలంటే ఇంకొక 1 week డేటా అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే డెఫినెట్ గా థర్డ్ వేవ్ అయితే కొన్ని ప్రాంతాల్లో వచ్చేసింది, మహారాష్ట్ర, కేరళలో వచ్చేసింది డెఫినెట్ గా. అయితే అది దేశవ్యాప్తిగా ఉందా లేదా అనేది మనం మైక్రో కంటైన్మెంట్ జోన్స్ ద్వారా, ఇప్పుడు మనం మొన్న మాట్లాడుకున్నాం, నెల్లూరు ఒకటి, కరీంనగర్ ఒకటి ఇంకో హాట్స్పాట్ ఏరియాస్ గా క్రియేట్ అయినాయి. అక్కడికి బృందాలను పంపించారు హెల్త్ డిపార్ట్మెంట్, అక్కడ అన్ని టెస్ట్ చేస్తున్నారు. సో ర్యాపిడ్ గా యాంటీజెన్ టెస్ట్ చేసి ఆర్టీపీసీఆర్ టెస్ట్ లో సిటీ కౌంట్స్ మనం మాట్లాడుకున్నట్టుగా సిటీ కౌంట్స్ చేశాక దాన్ని బట్టి R0 ఫ్యాక్టర్ అని ఒకటి తెలుస్తుంది. ఒక R0 ఫ్యాక్టర్ ఒక్క దాని మీదే కూడా మనం ఆధారపడలేము. ఎందుకంటే ఇప్పుడు మధ్యప్రదేశ్ లో R0 ఫ్యాక్టర్ 1.34 ఉందట, కానీ వాళ్ళకి డే బై డే యాక్టివ్ కేసెస్ 30 ఉన్నాయంట, 34 మాత్రమే ఉన్నాయంట మధ్యప్రదేశ్ లో డైలీ రైజ్ నంబర్ ఆఫ్ రైజెస్. సో దాని ఒక్క దాని మీద ఆధారపడలేము. టెస్ట్ పాజిటివిటీ రేటు, యాక్టివ్ కేసెస్, రికవరీ రేట్ ఎలా ఉంది, అక్కడ ఉన్న వ్యాక్సినేషన్ గ్రూప్స్ ఎలా ఉన్నారు, వాళ్ళ ఆర్టీపీసీఆర్ లో సిటీ కౌంట్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకుని పాండమిక్ రైజ్ లో ఉన్నామా లేదా, అంటే మన వేవ్ స్టార్ట్ అవుతుందా లేదా అని తెలియాలి. ఇంటర్నేషనల్ గా వేవ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని తెలిసేది ఎట్లా అంటే టెస్ట్ పాజిటివిటీ రేటే కాకుండా, అంటే నంబర్ ఆఫ్ టెస్ట్ ఎన్ని చేసామో వాళ్ళలో ఎంతమంది పాజిటివ్ వస్తున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. అది కాకుండా అక్కడ పాజిటివ్ వచ్చిన కేసెస్ అన్నిటికీ కూడా సిటీ వాల్యూ కనుక బాగా తక్కువగా ఉన్నట్లయితే అప్పుడు వైరల్ లోడ్ ఎక్కువగా ఉన్నట్టు లెక్క. వైరల్ లోడ్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఫాస్ట్ గా మనిషి నుంచి మనిషికి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. అప్పుడు R ఫ్యాక్టర్ మోర్ దెన్ 1కి వెళ్తుంది. మోర్ దెన్ 1కి వచ్చేసాం ఆల్రెడీ. మనం మే ఆఖరికి, జూన్ ఆఖరికల్లా 1 లోపు వచ్చిన R ఫ్యాక్టర్ 1 దాటిపోయింది. ఇప్పుడు 1.2కి వచ్చేసింది ఇండియా. 0.9 నుంచి 1.2కు ఉన్న రైజ్ బట్టే మనం అనుకోవచ్చు మనం ఆల్రెడీ R0 ఫ్యాక్టర్ పెరుగుతూ ఉండగా, సిటీ వాల్యూస్ తగ్గుతూ ఉండగా వైరల్ లోడ్స్ పెరిగినాయి. ఇప్పుడు ఏమైందంటే డెల్టా వేరియంట్ ఏమైందంటే అది చాలా ఫాస్ట్ గా పట్టుకోగలదు, వేగంగా లోపలికి వెళ్ళగలదు, ఎస్టాబ్లిష్ అవ్వగలదు. సో ఈ డెల్టా వేరియంట్ తోనే సెకండ్ వేవ్ వచ్చింది. దానిలో ఉన్న ప్లస్ వేరియంట్స్ ఇప్పుడు 80 కేసెస్ ఉన్నాయంట ఇండియా మొత్తానికి. అయితే వ్యాక్సిన్ పొందిన వాళ్ళు ఎవరు కూడా చనిపోలేదు. దీన్ని బట్టి మనం ఏమర్థమైంది, వ్యాక్సిన్స్ ఖచ్చితంగా తీసుకోమని. ఇంకొక చిన్న అప్డేట్ చెప్తాను వర్మ గారు. నిన్న ICMR టెస్ట్ ద్వారా ఒక కొత్త ప్రణాళిక, కొత్త ఫైండింగ్ వచ్చింది, ఒక చిన్న రీసెర్చ్. అనుకోకుండా ఉత్తరప్రదేశ్ లో ఒక 18 మంది ప్రజలు ఫస్ట్ కోవిషీల్డ్ తీసుకుని తర్వాత రెండో డోస్ కోవాక్సిన్ తీసుకున్నారంట. తెలియక ఇన్అడ్వర్టెంట్లీ జరిగింది. అది తెలియక పొరపాటున జరిగిన 18 మందిని వాళ్ళు దీన్ని ఒక రీసెర్చ్ గా వాడుకున్నాం ఈ డేటా అని చెప్పి ఆ 18 మందిని సెపరేట్ చేసి వాళ్ళ మీద స్టడీ చేశారు. వాళ్ళకి తోడుగా ఒక 40 మంది 2 డోసులు కోవిషీల్డ్, ఇంకొక 40 మంది 2 డోసులు కోవాక్సిన్ తీసుకున్న వాళ్ళని మూడుగా ర్యాండమైజ్డ్ బ్లైండ్ కంట్రోల్ స్టడీ లాగా చేశారు. వీళ్ళని అబ్జర్వ్ చేసుకొచ్చారు ఒక 2.5 నెలల పాటు. అబ్జర్వ్ చేశాక ఏం తెలిసిందంటే వీళ్ళలో ఉత్పత్తి అయిన యాంటీబాడీస్ అసలు 2 డోసెస్ అది ఇది తెలియక కలిపేసేసుకున్న వాళ్ళల్లో యాంటీబాడీస్ ఇంకా బాగా ఉత్పత్తి అయినాయి అని తెలిసింది. PRNT ఎట్లా అంటే యాసేలో IgG యాంటీబాడీస్ టెస్ట్ చేశారు. అయితే ఒకటి అది ఒకటి ఇది రెండుగా కోవిషీల్డ్, కోవాక్సిన్ 2 కూడా పొరపాటున 18 మంది వేసుకున్న వాళ్ళలో 171 IgG యాంటీబాడీస్ ఉన్నాయంట. ఒక కోవిషీల్డ్ వేసుకున్న వాళ్ళలో 111, ఒక కోవాక్సిన్ వేసుకున్న వాళ్ళలో 86. సో 2 అనుకోకుండా పొరపాటున 2 కలిపేసుకున్న వాళ్ళ మీద రీసెర్చ్ చేస్తే వాళ్ళకి యాంటీబాడీస్ ఎక్కువ తయారైనాయి అని. B1 వేరియంట్ కి అగేన్స్ట్ యాంటీబాడీస్ ప్రత్యేకంగా చూస్తే కోవిషీల్డ్ గ్రూప్ లో 162, కోవాక్సిన్ గ్రూప్ లో 156. అయితే 2 కలిపి మిక్స్డ్ గ్రూప్ లో 539 యాంటీబాడీస్ ఉత్పత్తి అయినాయి. మళ్ళీ PRNT డెల్టా వేరియంట్ కి అగేన్స్ట్ గా చూస్తే డెల్టా వేరియంట్ కి అగేన్స్ట్ గా కూడా 250 పాయింట్లు ఎక్కువగా తయారయ్యాయి. డెల్టా వేరియంట్ లో కూడా వాళ్ళలో యాంటీబాడీస్ చాలా ఎక్కువ తయారైంది, ఏది మిక్స్డ్ గ్రూప్ లో. సో అనుకోకుండా మిక్స్డ్ గ్రూప్ 18 మందిలో చేసిన స్టడీ బట్టి మనకి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఏం తెలిసిందంటే, యాక్చువల్ గా ICMR వాళ్ళు ఇప్పుడు దీన్ని ముందుకు తీసుకెళ్లి డెల్టా వేరియంట్ లో అయితే మిక్స్డ్ గ్రూప్ లో 240 యాంటీబాడీస్ తయారైనాయి.
కోవాక్సిన్ లో 54, కోవిషీల్డ్ లో 56, మిక్స్డ్ గ్రూప్ 240 చూడండి. సో మనకి రెండు వ్యాక్సిన్స్ మనకి ఇండియాలో అవైలబుల్ ఉన్నాయి కనుక ఈ డెల్టా వేరియంట్ కి స్పెషల్ గా ఇలా మనం ఇట్లా 2 వ్యాక్సిన్స్ కలిపేసే ప్రణాళికతో 4-fold 4 వంతులు ఎక్కువ న్యూట్రలైజింగ్ యాంటీబాడీస్ ఉత్పత్తి చేయగలవని తెలుసుకున్నాం. కాకపోతే ఒకటి ఏంటంటే సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ, ఏదైతే టీ సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ ఉంటుందో, CD4 CD8 సెల్ రెస్పాన్స్ ఉంటుందో, దానిలో అంత తేడా మనం అప్పుడే చెప్పలేము. ఎందుకంటే అవి యాంటీబాడీ మెజర్ చేసినంత తేలిగ్గా మెజర్ చేయగలిగే ప్రణాళికలు కావు కనుక. సో మనకి ఇంకా చూడాల్సింది ఉంది. ఇంకా మనం ఇట్లాంటి మంచి మంచి అప్డేట్స్ తో మనం ముందుకెళ్తున్నాం. సో ఇది అనుకోకుండా జరిగిన ఒక మంచి రీసెర్చ్ డేటా. మన ఇండియాలో 2 అవైలబుల్ గా ఉన్నందుకు మనం చెప్పేది ఏంటి అంటే అసలు మన ప్రజలందరికీ కూడా వ్యాక్సిన్ ఖచ్చితంగా తీసుకోండి. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా మీకు ఇన్ఫెక్షన్ రాగలదు. ఎందుకనంటే వ్యాక్సిన్ మీ ముక్కుల్ని నోట్లని బంధించి వైరస్ లోపలికి ఎంటర్ అవ్వకుండా ఆపలేదు. లోపటి నుంచి ఒక యాంటీబాడీ రెస్పాన్స్ గా ఒక ప్రిపేర్డ్ గా ఉంటామే. కానీ వ్యాక్సిన్ తీసుకున్నందుకు వైరస్ లోపలికి ఎంటర్ అవ్వకుండా ఆపగలిగేది మాస్క్ మాత్రమే, డిస్టెన్స్ మాత్రమే, దూరంగా ఉండటము, మాస్క్ పెట్టుకోవటం మాత్రమే. ఈ రెండింటితోనే మనం వైరస్ లోపలికి రాకుండా ఆపుకోగలం. అదొకటి. తర్వాత వ్యాక్సిన్ తీసుకున్నాక కూడా ఇన్ఫెక్షన్ రాగలవు, కాకపోతే వాళ్ళలో అంత తీవ్రత ఉండదు, అంత మరణ ప్రమాదం ఉండదు కనుక ఖచ్చితంగా వ్యాక్సిన్ తీసుకుంటూ ఉండండి. అది మా సూచన ఇవాళ ప్రోగ్రామ్ ద్వారా. ఇంకొకసారి రైట్, సూర్యారావు గారు చెప్పండి. రైట్, సూర్యారావు గారు మీ సూచనలు సలహాలు థర్డ్ వేవ్కి సంబంధించి అవనియండి, లేకపోతే బ్లాక్ ఫంగస్ ఒకటి వస్తున్నదని ఆందోళన చెందుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా థర్డ్ వేవ్ మీద అందరు సైంటిస్టులు ఏకాభిప్రాయం లేదు. మెజారిటీ ఆఫ్ సైంటిస్ట్స్ ఆర్ నాట్ యాంటిసిపేటింగ్ థర్డ్ వేవ్, యాంటిసిపేట్ చేయట్లేదు. కానీ డెల్టా వేరియంట్ వచ్చినటువంటి చోట్ల బ్రిటన్ లో కానీ లేకపోతే అమెరికాలో కొన్ని కాలనీస్ లో కానీ కొత్త కేసులు వస్తున్నాయి కాబట్టి థర్డ్ వేవ్ వస్తుందేమో అని అంటున్నారు. కాకపోతే ఇప్పుడు డాక్టర్ లావణ్య గారు చెప్పారు, ఈ కోవిషీల్డ్ ను కోవాక్సిన్ కలిపి వేస్తే యాంటీబాడీస్ ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యి బాగా రక్షణ ఉంటుందని. నేచర్ లో తను చూసుంటారు, నిన్ననే ఒక పేపర్ వచ్చింది నేచర్ ఇంటర్నేషనల్ జర్నల్. వాళ్ళు ఏమంటారంటే ఈ రెండు కల్పించినటువంటి దాని మీద చాలా బ్రాడర్ గా, అంటే కొన్ని లక్షల మంది మీద మనం ప్రయోగాలు చేసి చెప్పాలి తప్ప అతి చిన్న శాంపిల్ మీద వచ్చిన ప్రయోగాలను ఆధారపడి మనం రెండు ఇవ్వలేము అని చెప్పి నేచర్ లో ఒక ఎపిడమియాలజిస్టు స్టీవ్ అనేటటువంటి ఒక ఇన్ఫెక్టివ్ డిసీజ్ స్పెషలిస్ట్ కూడా చెప్పాడు. కాబట్టి ఇది కొంతకాలం ఆగాలి. మనం ఆ రెండు కలిపి ఇవ్వడానికి తగిన డేటా ఇంకా రావాలి, మనకి అఫిషియల్ గా డేటా రావాలి, అధికారికంగా డేటా రావాలి. ఏదేమైనప్పుడు కూడా ఇంకోటి ఏంటంటే కొత్త విషయం ఏంటంటే, నేను ఇందులో టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది, నేను వీడియో నుంచి ఆఫ్ అయ్యాను, నాకు తెలియదు. ఈ రిసెప్టార్ బైండింగ్ డొమైన్ ప్రోటీన్ అనేటటువంటి అది ఎప్పుడైతే ఏసినిబిటార్స్ మీదకి వెళ్ళి ఏసినిబిటార్స్ ని అది బ్లాక్ చేయగలిగితే, అంటే మనం ఇచ్చినటువంటి వ్యాక్సినేషన్ లో ఆ రిసెప్టార్ బైండింగ్ ప్రోటీన్ ఉన్నటువంటి వ్యాక్సినేషన్స్ మాత్రమే ఆ ఏసినిబిటార్స్ పోయి బ్లాక్ చేయగలవు. అవి ఆ ఏసినిబిటార్స్ రిసెప్టార్ ని బ్లాక్ చేయగలిగితేనే ఆ వ్యాక్సిన్ మనకు పనిచేస్తుందని కూడా కొన్ని పరిశోధనల్లో తేలింది. కాబట్టి కొందరికి వ్యాక్సిన్ వేసినప్పుడు కూడా మళ్ళీ వాళ్ళకేమో డిసీజ్ రావడం అని చెప్పి, లేదా ఇప్పుడు డెల్టా ఇప్పుడు ఈ మధ్య ల్యాంబా అనేది కొత్తగా ఒక వేరియంట్ వచ్చింది. అయితే సముద్రం కెరటం ఎలాగైతే చిన్న కెరటము, పెద్ద కెరటము, రాక్షస కెరటం వస్తుందో, వైరస్ లో ముఖ్యంగా కరోనా వైరస్ లో వేరియంట్లు తప్పవు. మనకు తెలుసు, మనకి ఆల్ఫా వేరియంట్, గామా వేరియంట్, డెల్టా వేరియంట్, లంబా వేరియంట్, ఇలా వేరియంట్స్ వస్తూనే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఎన్ని వేరియంట్స్ వచ్చినప్పుడు కూడా ప్రజలు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, చాలా సార్లు నేను చెప్పాను, మళ్ళీ చెప్పాలి. ఎందుకంటే సత్యాన్ని పదే పదే చెప్పినందువల్ల తప్పు లేదు అన్నది మన పురాణాల నుంచి వస్తున్నటువంటి విషయం. రాముడు ఏకపత్ని వ్రతుడు, సత్యం ఎన్నిసార్లు చెప్పినా సత్యం చెప్పొచ్చు. అలాగే ఈ కరోనా నివారణకి మనం, అంటే ప్రజలు ముఖ్యంగా వారు అనుకుంటున్నారు వ్యాక్సిన్ వేసుకున్నాం కాబట్టి మనకి ఇంక రాదు అని మాస్క్ బయట పారేస్తున్నారు. అలాగే వ్యాక్సిన్ వేసుకున్నాం కాబట్టి పర్వాలేదు అని చెప్పి ఈ మధ్య వెళ్ళి, అంటే జనాల మధ్య వెళ్ళి తిరిగేస్తున్నారు. కాకపోతే ఈ కరోనాలో వచ్చినటువంటి మార్పుల వల్ల, దాని యొక్క ఈ స్పైక్ ప్రోటీన్ లో వచ్చినటువంటి మార్పుల వల్ల అది ఏ రకంగా అది దాడి చేస్తుంది అనేటువంటిది మనం చెప్పలేకపోతున్నాం. కాబట్టి మరికొంత కాలం వరకు. అలాగే ఇంకొక ఇష్యూ ఏంటంటే పోస్టర్ డోస్ వేస్తాం అంటున్నారు.
బూస్టర్ డోస్ వేస్తే చాలా వరకు ప్రొటెక్షన్ వస్తుంది అనేటటువంటి వాదన కూడా వచ్చింది. దాన్ని కూడా స్టడీస్ చేశారు. ఇప్పుడు మీకు మన ఫైజర్ కంపెనీ చేసిన స్టడీస్ లో ఏం జరిగింది, 95% ఉన్నటువంటి యాంటీబాడీ 6 నెలల్లో 46 పడిపోయింది. అది ఇంకో స్టడీలో ఉన్నటువంటి యాంటీబాడీస్ 54 పడిపోయినాయి. 6 మాసాల్లోనే యాంటీబాడీస్ పడిపోయినాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు ఇన్ఫెక్షన్ గురి కావచ్చు. కాబట్టి బూస్టర్ డోస్ వేద్దాము అంటున్నారు. ఈ బూస్టర్ డోస్ వేసినందువల్ల కూడా మనం అధ్యయనం చేయాలి. అధ్యయనం అయితే వాళ్ళు కొన్ని చేశారు. చేసిన తర్వాత బూస్టర్ డోస్ వేస్తే మళ్ళీ గణనీయంగా యాంటీబాడీస్ పెరిగాయి. ఎందుకంటే బి లింఫోసైట్స్ టీ లింఫోసైట్స్ శరీరంలో ఉండి మెమరీని పట్టుకొని ఎప్పుడైతే మళ్ళీ మీకు మొత్తం యాంటీబాడీస్ పడిపోయిన తర్వాత బూస్టర్ డోస్ ఇవ్వగానే అవి ప్రకోపించి మళ్ళీ బాడీలో కొత్త యాంటీబాడీస్ ని తయారు చేస్తాయి. కాబట్టి ఒక పక్క సైన్స్, రెండో పక్క మనకున్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి జాగ్రత్తల గురించి మరొకసారి నేను రిపిటేషన్ అయినా చెప్తాను. ప్రతి వాళ్ళు కూడా తప్పకుండా మాస్క్ ధరించాలి. దిస్ ఈజ్ మై రిక్వెస్ట్ టు ఆల్ పబ్లిక్. ఈ మధ్య కాలంలో ఏమంటున్నారు, సింగిల్ మాస్క్ కాదు, పైన మరొక కాటన్ మాస్క్ కూడా ఏమంటున్నారు, వీలుంటే వేయొచ్చు. తర్వాత పదే శానిటైజర్ ఎప్పుడెప్పుడైతే కొత్త వస్తువులు ముట్టుకుంటారో, కొత్త సర్ఫేస్ ముట్టుకుంటారో ఆ టైంలో శానిటైజర్ ఉంటే శానిటైజర్ వాడండి, లేదంటే సబ్బుతో చేతులు కడుక్కోండి. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. థర్డ్ ఆస్పెక్ట్ ఏంటంటే ప్రజల మధ్య వచ్చినటువంటి ఈ భౌతిక దూరం అనండి, సామాజిక దూరం అనండి. డాక్టర్ లావణ్య గారు లాస్ట్ టైం కూడా నా అంబర్లా థియరీని సపోర్ట్ చేశారు. కాబట్టి నేను మళ్ళీ మరొకసారి ప్రజల కోసం 19 మాసాలు అయినప్పుడు కూడా ప్రజల్లో మార్పు రాలేదు. కాబట్టి అందరూ కూడా గొడుగులు వేసుకోండి. అందరూ బయటకు వెళ్ళినప్పుడు, మార్కెట్కి వెళ్ళినప్పుడు కానీ, బజార్లోకి వెళ్ళినప్పుడు కానీ, ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కానీ, వినాయక చవితి, బోనాలు ఎక్కడికి వెళ్ళినా సరే మీరు అంబరెల్లా వేసుకోండి. అంబరెల్లా వేసుకుంటే సెంటర్ ఆఫ్ ది అంబరెల్లా నుంచి ఈ యొక్క ఈ స్పైక్ వరకు, అంటే అంబరెల్లా స్పైక్ వరకు చూసుకుంటే మనకి కనీసం 3 అడుగుల దూరం ఉంటుంది. పైపెచ్చు మరొకతను అంబరెల్లా వేసుకునేటప్పుడు ఆయనది 3 అడుగుల దూరం ఉంటుంది. రెండోది, ఎవరు కూడా గొడుగును గుద్దుకుని ఎవరు ప్రయాణం చేయరు. రెండోది, ప్రతి గొడుగు కూడా ఎవరైనా తుమ్మిన దగ్గర అసంఖ్య ప్రతీకార చర్య, సడన్ గా లేక మనం అడ్డు పెట్టుకుంటాం. కాబట్టి ఆ తుమ్ము దగ్గు కూడా మన మీద పడదు. 4వది, ఈ క్లాత్ ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ ఏ పర్టికులర్ యాసిడ్ తో దీన్ని ట్రీట్ చేస్తారు. కాబట్టి దీని మీద పడినటువంటి వైరస్ ఎట్టి పరిస్థితులు కూడా లోపలికి రాదు. ఇంకోటి ఏంటి, ఇది కన్ను, ముక్కు, నోరు, చెవులు, ఆల్మోస్ట్ షోల్డర్స్ వరకు కూడా గొడుగు మీకు కాపాడుతుంది. కాబట్టి నేను ప్రభుత్వాన్ని ఇప్పుడు మన డాక్టర్ లోకేష్ గారి లాగే మోడీ గారికి నేను 10 ఉత్తరాలు రాశాను, జగన్మోహన్ రెడ్డి గారికి 10 ఉత్తరాలు రాశాను, ICMRకి 3 ఉత్తరాలు రాశాను, WHOకి డైరెక్టర్ జనరల్కి 2 ఉత్తరాలు రాశాను. మీరు స్టడీ చేయండి. నేను చెప్పిన సిద్ధాంతం ఎంతవరకు కరెక్టో స్టడీ చేయండి. మీరు ఈ 18 మాసాలకు కూడా మరి ఇంతవరకు ఇన్ని చెబుతున్నప్పుడు కూడా మనకి ఏ రకమైనటువంటి మార్పు రావట్లేదు. కాబట్టి అందరూ గొడుగులు వాడిన తర్వాత ఒక ప్రొవిన్స్ తీసుకుని ఆ ఏరియాలో అందరూ గొడుగులు ఇవ్వండి, మరొక ప్రొవిన్స్ గొడుగులు లేకుండా చూడండి, కంపారిటివ్ స్టడీ చేయండి. గొడుగులు వాడిన ఏరియాలో ఎంత శాతం ఇన్ఫెక్షన్ వస్తుంది, గొడుగులు వాడని దానిలో ఎంత శాతం వస్తుంది చేయమని చెప్పి కూడా కోరాను నేను. అయితే హానరబుల్ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విష్ణుభూషణ్ గారు మాత్రం స్పందించారు. ఆయన నా ఉత్తరం సమాధానం రాసి ఈ యొక్క ప్రక్రియను మీరు ఎగ్జామిన్ చేయండి అని మినిస్టర్ ఆఫ్ హెల్త్, గవర్నమెంట్ ఆఫ్ హెల్త్ పంపించారు. భౌతిక దూరం ఎంత చెప్పినప్పుడు కూడా సామాన్య ప్రజానీకం, కూలీనాలి వాళ్ళకి అర్థం కావట్లేదు వాళ్ళకి. కాబట్టి బై డిఫాల్ట్ ఇఫ్ దే యూజ్ అంబ్రెల్లా వితౌట్ దేర్ నాలెడ్జ్ మీటర్ల దూరం మెయింటైన్ చేస్తారు. దానివల్ల మనకి ఎందుకంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ స్టడీ కానీ, ఎస్ ప్లీజ్ ఐ విల్ డెఫినెట్లీ కమ్ టు డాక్టర్ లోకేష్, ప్రపంచ ఆరోగ్య సంస్థ స్టడీ కానీ, ICMR స్టడీ కానీ భౌతిక దూరం పాటిస్తే రమారమి 89% ఇన్ఫెక్షన్ రాదని చెప్పారు. లోకేష్ గారు ప్లీజ్ ఆస్క్. ఓకే లోకేష్ గారు.
ఓకే, నమస్కారం అండి. నేను 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 ఒకటి చూపిస్తున్నానండి మీకు పంపించాను. ఇప్పుడు మీకు కూడా పంపించాను వాట్సాప్ లో. ఇది లేటెస్ట్ డేటా అండి. ఇది ఇండియాలో కోవిడ్ అనే దాని వలన ప్రజలు రక్షించబడాలంటే ఒకటే ఒక మార్గం అండి, ఏమి లేదు, అది వ్యాక్సినేషన్. నేను మీకు డేటా మీకు పంపించాను, మీకు స్లైడ్ చూపించాను, కావాల్సి వస్తే నేను మళ్ళీ చెప్తాను. నేనంతా ఇండియా డేటానే. ఓకే, right now రెండు అభిప్రాయమే లేదు. బికాజ్ వ్యాక్సినేషన్ మనం ఇవ్వలేకపోతున్నాం కాబట్టి భారతదేశంలో తొందరగా ఈవేళ కూడా మనం 13% మాత్రం మందికి వేసాం వ్యాక్సినేషన్. కాబట్టి వ్యాక్సినేషన్ ఎస్ఎంఎస్ అంటే శానిటైజేషన్, మాస్క్, అంబ్రెల్లా, వ్యాక్సినేషన్ అనే సిద్ధాంతం ఫాలో అవ్వని చెప్తున్నాం. లోకేష్ గారు అసలు వ్యాక్సిన్ కోసం అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా అన్ని ఏజ్ గ్రూప్స్ కి వ్యాక్సిన్ అన్నది ఖచ్చితంగా వెయ్యాలి. కానీ 135 కోట్ల పైబడిన భారత జనాభాలో ఇప్పుడు అది సాధ్యమయ్యే పరిస్థితి కాదు. ఈ లోపు కరోనా నుంచి సేఫ్ గా ఉండాలంటే ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాలి? ఒక్క నిమిషం వర్మ గారు, లెట్ మీ ఫినిష్ ప్లీజ్. కరోనా అనే దాన్ని కట్టడి చేయాలంటే ఒకటే ఒక మార్గం, అది వ్యాక్సినేషన్. ఓకే, నెక్స్ట్ మనిషి చావకుండా ఉండాలంటే ఒక్క నిమిషం అండి. ఇది ప్రూవ్డ్ బియాండ్ సైంటిఫికలీ. ఎందుకంటే అమెరికాలోనే 50% చేశారు. ఎవరైతే వ్యాక్సినేషన్ వేసుకున్నారో అమెరికాలో ఫైజర్, మోడర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ 3 వ్యాక్సిన్లు వేశారండి. 3 వ్యాక్సిన్లో ఎవరైతే వ్యాక్సినేషన్ తీసుకున్నారో వాళ్ళలో ఎవరికి కరోనా ఉద్ధృతి అంటే ఇన్ఫెక్షన్ వచ్చిన ఐసీయూలో అడ్మిట్ కావాలా, చనిపోవాలా, ఇది ఫ్యాక్ట్. ఇప్పుడు చనిపోతున్న వాళ్ళంతా, అమెరికాలో చనిపోతున్న వాళ్ళంతా వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళే చనిపోతున్నారు. 99.9% all deaths is due to unvaccinated. That's why it is unvaccinated pandemic in America. This is what we are right now. It is all published. మీరు చూడండి, న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ అన్నిట్లో. ఓకే, అది యాక్సెప్ట్ సార్. ఇప్పుడు అది దాని మీద డిబేటే కాదు. ఒక్క నిమిషం లెట్ మీ ఫినిష్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ సైన్స్ అండ్ నాట్ ఎ మిత్. వీ కెనాట్ టాక్ మిత్స్ అబౌట్ దిస్ పాండమిక్. ఓకే, రైట్ నౌ ఇండియాలో మీకు పంపించానండి ఇప్పుడే. ఇండియాలో యాజ్ ఆఫ్ డే బిఫోర్ ఎస్టర్డే డేటా ఇచ్చారండి. ఓకే, దిస్ ఇస్ వరల్డ్. NIH కి ఇక్కడ మా జాన్స్ హాప్కిన్స్ హాస్పిటల్లో దే ఆర్ ఆల్ కలెక్టింగ్ ద ఎపిడెమియాలజికల్ స్టడీస్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అండి, ప్రపంచం అంతా. ఇండియా నుంచి వచ్చిన డేటా ఫుల్లీ వ్యాక్సినేటెడ్ ఓన్లీ 8.1%. 8.1%. 1 dose ఈజ్ గివెన్ 28.9%. మీకు అది కూడా పంపించాను, స్లైడ్ కూడా పంపించాను. నేనేమంటున్నానంటే ఇండియాలో ఈ మ్యుటేషన్ అనేది ఎందుకు వస్తుందంటే వెన్ యూఆర్ నాట్ వ్యాక్సినేటెడ్. ఇదే నేను డైరెక్ట్గా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ డాక్టర్స్తో వర్క్ చేశాను, ICMR వాళ్ళు కూడా చెప్పింది ఇదే. నేనేం చెప్తున్నానంటే వెన్ యూ వ్యాక్సినేషన్ అయిపోతే మీకు 3rd wave, 4th wave, 5th wave, 6th wave, 7th wave వస్తాయి. దాన్ని ఆపలేరు, ఎందుకంటే బికాజ్ వ్యాక్సిన్ వేసుకోకపోవటం. ద ఓన్లీ అదర్ వే ఈజ్ టు స్టాప్ దిస్ నాట్ టు స్ప్రెడ్ ఈజ్ టు సేవ్ లైఫ్స్ ఈజ్ లాక్డౌన్ అండి. లాక్డౌన్ ఈజ్ అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఎందుకంటే మన రెక్కాడితే డొక్కాడిన ప్రజానికం ఆంధ్రప్రదేశ్లో కానీ ఇండియాలో కానీ నేను చెప్పేది. కాబట్టి నేనేం చెప్తున్నానంటే మనకి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డప్ చేయండి. ఓకే, కాబట్టి వ్యాక్సినేషన్ ఏమండి, ఇండియా ఈజ్ క్యాపబుల్, దేశం ఈజ్ సో క్యాపబుల్ అండి. మనకు వీళ్ళు చేసే అవినీతికి దీనికి పోల్చుకుంటే 1% అండి, 1% ఈజ్ సఫిషియంట్ టు వ్యాక్సినేట్ ఎంటైర్ 130 crores. ఎంత ర్యాపిడ్గా వేయచ్చో కూడా చెప్తానండి. ఇండియాలో ఉన్న హాస్పిటల్స్ డాక్టర్స్ ఎంత స్మార్ట్ అంటే మన డాక్టర్స్, ఓకే, వాళ్ళకి వ్యాక్సిన్ ఇవ్వకుండా కంట్రోల్ ఇవ్వకుండా గవర్నమెంట్ ఈజ్ ట్రైంగ్ టు రెగ్యులేట్ అండి. ఇది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్. మీరు వదిలేయండి, ఈ లెట్ ద ప్రైవేట్ హాస్పిటల్స్ అండ్ ద ఫిజిషియన్స్. There are very, very smart people ఇండియాలో. You let them vaccinate everybody. కానీ government is becoming a gatekeeper. That's why people are dying. That's why it is total failure. What I'm saying is public policy వల్ల ప్రజలు చనిపోతారంటానికి మీకు రైట్ నౌ అమెరికన్ యూనివర్సిటీస్లో దే ఆర్ స్టడీయింగ్ అండి హౌ డిజాస్ట్రస్ ఈస్ ద కరప్షన్ ఇన్ ఇండియా ఈస్ కిల్లింగ్ పీపుల్ అండి. దాట్స్ ద రీజన్ వై నేను పుస్తకం రాయడానికి కారణం అది. నేను పుస్తకం ఎందుకు రాశానంటే విత్ ఎవిడెన్స్. డాక్టర్ లోకేష్ గారు, మనం కరోనా పాండమిక్ అభివృద్ధికి కరప్షన్ కి 2 లింక్ పెట్టడం కంటే మీరు చెప్పారు కదా వ్యాక్సినేషన్ వేసుకుంటే రాదు మ్యూటేషన్ అని.
అవును. వేసుకున్న మ్యూటేషన్ వచ్చినట్లుగా అనేక పరిశోధన పత్రికలు వచ్చాయి. వ్యాక్సినేషన్ వేసుకున్న మ్యూటేషన్స్ వస్తున్నాయి. అలాగే భారతదేశంలో 10% మంది డయాబెటిక్స్, ఇమ్యూనిటీ లేదు వాళ్ళలోన. అలాగే రమారమి 1% కాదండి. హెచ్ఐవి పాజిటివ్, వాళ్ళు ఇమ్యూనిటీ అబద్ధమండి. లేదు వారిలో. లేదండి. ఇమ్యూనిటీ Vaccination పడిపోయినటువంటి వేసుకున్న అనేక వాళ్ళలో mutation సందర్భాల్లో రాదు. మీకు- కరోనా యొక్క ఇన్ఫెక్షన్ ఎక్కువగా అవుతుంది. రెండోది వ్యాక్సినేట్ చేసుకుంటే వారు పూర్తి లేదండి. సంరక్షణ అనేటటువంటిది. ప్రజల్ని mislead For example, చేయబాకండి. అమెరికాలో మీరు You are- ప్రతి you are ఏడాది really తీసుకుంటారు. misleading people అండి. అమెరికాలో No, food no, vaccination science is not ప్రతి ఏడాది saying that. తీసుకుంటారు మీరు. No అండి. తర్వాత మీరు వాట్ ఎవర్ చెప్పే- స్టేట్మెంట్స్ మీరు- యువర్ గివింగ్, దే ఆర్ ప్రిమిచ్యూర్. కాదండి, మీరు చెప్పేది పక్కా అబద్ధం అండి. Please tell the truth. మరొక No, ఏడాది no, అయితే కానీ, vaccination వేసుకుంటే మరొక mutation ఏడాది అయితే రాదండి. కానీ అంతవరకు కూడా కాదు, మీరు కాదు. ఇచ్చిన స్టేట్మెంట్లకు వ్యాలిడిటీ లేదు. కారణం ఏంటంటే లేదండి. 6 మాసాలకే మీరు- వ్యాలిడిటీస్ పడిపోతున్నాయి. మీరు పక్కా కాబట్టి అబద్ధం మరొక చెప్తున్నారండి. ఏడాది అయిన తర్వాత There is no science. అప్పుడు స్టడీస్ No, no. చేసి స్టడీస్ No, no. ప్రకారంగా మాట్లాడదాం No. తప్ప మనం ఇప్పుడు హాఫ్ డే లోన మనం ఇచ్చినటువంటి స్టేట్మెంట్ల వల్ల ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయకూడదు. కాదండి, ప్రజలు నిజం చెప్పాలండి. యు నాట్ టెల్లింగ్ ద ట్రూత్. వాట్ వి ఆర్ టెల్లింగ్ ద ట్రూత్ ఈస్, యు షో ద ఎవిడెన్స్ లైక్ దిస్ వాట్ ఐ యామ్ షోయింగ్ టు యు. ఐ సెండ్ ఎ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ విత్ ఎవిడెన్స్ బేస్. దట్స్ వాట్ ఐ సెండ్ టు వర్మ గారికి పంపించాను. I agree with you. What all science said. For example, the day when WHO told evidence only. What evidence is said? Corona is not spreading through air అన్నారు. None other than WHO said. But what happened? How many evidences have come for the protocols of the corona? So far, 13 protocols have been changed by the CDC. Your Anthony Fauci is my friend. We worked together in America in HIV division for some time. Your Anthony Fauci. Okay. Because of the corona mutations, No. because of the No. corona, See, different types just of go to viruses, CDC అండి. the entire నేను science is opposition. going to change every day. Okay. You can't say no. సూర్యారావు గారు, to one minute statements అండి. totally. సూర్యారావు గారు. You have to wait. You have to study. No, You have no. to study. Okay. You have to stabilize. Okay. You have to stabilize. వర్మ గారు. Then we have to వర్మ tell గారు. the వన్ people. మినిట్ He's సూర్యారావు గారు, totally లోకేష్ గారు ఒక misleading పబ్లిక్ అండి. కాల్ ఉన్నారు. ఆయన ఒకసారి ఆయన వెర్షన్ తీసుకుందాం. శ్రీనివాస్ రెడ్డి గారు జడ్చర్ల. శ్రీనివాస్ రెడ్డి గారు. ఫస్ట్ వేవ్ చూసాము, ఇప్పుడు సెకండ్ వేవ్ కంప్లీట్. సార్ మాట్లాడచ్చు? మాట్లాడండి. అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం సార్. ఫస్ట్ వేవ్ చూసాము, సెకండ్ వేవ్ అయిపోయింది, ఇప్పుడు థర్డ్ వేవ్ అంటున్నారు. మెయిన్ ఫోకస్ ఏ హాస్పిటల్కి వెళ్ళి చూసినా కూడా ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ అనేది ఎక్కడ ఇవ్వట్లేదు. దాదాపు 1 month అవుతుంది. ప్రైవేట్ హాస్పిటల్లో కూడా 10 members ఉంటేనే ఆ వైలు అనేది ఇష్యూ చేస్తున్నారు. ఎక్కడండి? జడ్చర్లలోనా? ఆ రోజు అవును సార్, జడ్చర్ల అట్లాగే షాద్ నగర్, మహబూబ్ నగర్ అన్ని చోట్ల వెళ్ళొచ్చాం సార్. శ్రీనివాస్ రెడ్డి గారు, మీ ఏజ్ ఎంత అండి? 43 years సార్. ఓకే. ఫస్ట్ డోస్ వాళ్ళకి ఓకే, సెకండ్ డోస్ వాళ్ళకి డ్యూ డేట్ అయిపోతుంది కదా, ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ ఫస్ట్ డోస్ వాళ్ళు కూడా కొన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ డోస్ అనేది దాదాపుగా ఒక 20 days నుంచి ఇవ్వట్లేదు సార్. అంతకుముందు కొంతమందికి ఇచ్చారు. ఎక్కడ పెట్టినా కూడా ఆడ అయితే బోర్డులు పెడుతున్నారు, ఫస్ట్ డోస్ 125 numbers, సెకండ్ డోస్ 125 numbers అని. కానీ ఫిజికల్ ఇవ్వట్లేదు. దీని గురించి ప్రభుత్వం మరి స్టేట్ గవర్నమెంట్ చొరవ చూపాలి, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో కూడా కొంతమంది కాబట్టి ఖచ్చితంగా దీని గురించి అక్కడ ఉన్న పెద్దలు మీ ఏరియా ద్వారా మీ ద్వారా ప్రభుత్వాన్ని తీసుకెళ్తారని నమ్మనం. ఖచ్చితంగా శ్రీనివాస్ రెడ్డి గారు, ఎందుకంటే ఒక నిమిషం, దాని మీద వర్మ గారు, డిస్కషన్ వర్మ కూడా గారు, వ్యాక్సిన్ ప్రతి దీని ఒక్కరికి గురించి అందుబాటులో తీసుకెళ్తామండి. తీసుకురావాల్సిన అవసరం ఉంది. తప్పకుండా లక్ష్మీలావణ్య గారు. వర్మ గారు నేను చెప్తానండి, దీని గురించి చెప్తాను వినండి. లోకేష్ గారు. ఓకే, ఏంటంటే ఈ వ్యాక్సినేషన్ దీనికి డ్రైవ్ గురించి నేను లిటరల్గా ఐ రిక్రూటెడ్ ఫ్యూ డాక్టర్స్ అండి. నేను తెలంగాణలోను ఆంధ్రాలోను MBBS డాక్టర్స్ నేను రిక్రూట్ చేసుకొని వీ లిటరలీ హెల్ప్ పీపుల్. మీకు చిన్న ఆయన శ్రీనివాసరెడ్డి గారు చెప్పింది చాలా జెన్యూన్ కన్సర్న్. దీని గురించి మేము గొడవ పుష్ చేస్తుంది గవర్నమెంట్కి ఏం చెప్తున్నామంటే, మేము ఇప్పుడు మీరు విన్నారు, నేను ప్రైవేట్ హాస్పిటల్స్ పబ్లిక్ హాస్పిటల్స్కి మీరు కంటిన్యూస్గా వ్యాక్సిన్ సప్లై చేయండి. దే ఆర్ కేపబుల్ టు గివ్ ద వ్యాక్సిన్ అండి. ఇక్కడ ఏమైందంటే మెకానిజం, ఇది ఆయన జడ్చర్లో ఉన్నాడు, జడ్చర్లో కూడా వచ్చిన డాక్టర్స్ ఉంటారండి. కాబట్టి ఇక్కడంతా ఏంటంటే మీకు మా ఫైజర్ లాగా మీకు స్పెషల్ లాజిస్టిక్ ప్రాబ్లం లేదు ఇండియాలో. కోవాక్సిన్ కోవిషీల్డ్ ఎక్కడైనా వేయచ్చండి. కాబట్టి మీరు ప్లీజ్ టు హెల్ప్ ద పబ్లిక్, గవర్నమెంట్ హ్యాస్ టు గెట్ అవుట్ ఆఫ్ దిస్ వ్యాక్సిన్ ప్రోగ్రామ్ అండి. దే హ్యావ్ టు గివ్ ద ఫ్రీడమ్ టు ద డాక్టర్స్ టు డూ ఇట్ అండి. కాబట్టి దీన్ని ఏదో గవర్నమెంట్ హాస్పిటల్లోనో ఏదో ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లోనో వాళ్ళకి ఇచ్చి ఇట్లా రిస్ట్రిక్ట్ చేయబాకండి. ఇండియా ఈజ్ అ వెరీ వ్యాస్ట్ కంట్రీ.
there are like lakhs of Right, hospitals right. are Okay. there. There are lakhs of doctors are there. That is the policy has to change that. That's Okay. number one. Okay. Number two అండి ఒక్క నిమిషం. You see, రీజన్ ఈజ్ వై అమెరికాకి ఎందుకు దండం పెట్టాలంటే అందరూ ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా ఈ వ్యాక్సిన్ డెవలప్ చేసింది ఫండింగ్ అంతా ఇచ్చింది యుఎస్ గవర్నమెంట్ అండి. దే గివ్ $1 billion టు ఫైజర్ కంపెనీ, బయోఎన్టెక్ యాక్చువల్ జర్మన్ కంపెనీని ఫైజర్ వాళ్ళు మార్కెట్ చేస్తున్నారు. సేమ్ థింగ్ మోడర్నా, సేమ్ థింగ్ శానఫీ. ఈ రోజున మీరు చూస్తున్న కోవిషీల్డ్ ఉందో చూసారా, కోవిషీల్డ్ ఇస్ కాల్డ్ ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్, ఆస్ట్రాజెనకా వ్యాక్సిన్. దానికి వాళ్ళకి $1 billion. ఇట్లా ప్రపంచంలో ఉన్న వ్యాక్సిన్ డెవలప్ చేసే వాళ్ళందరికీ యుఎస్ గవర్నమెంట్ ఫండ్ చేసింది. దిస్ వరల్డ్ వాట్ ఈస్ ద డిజాస్టర్ ఇండియాలో వాట్ హ్యాపెన్ సేమ్ థింగ్. ఓకే, పూనావాలా ఆస్ట్ ఇండియన్ గవర్నమెంట్ నాకు ఒక 400 crores ఫండింగ్ ఇస్తే నేను మీకు వ్యాక్సిన్ ఇప్పుడు ఉన్నదానికంటే 10 times ఇంక్రీజ్ చేస్తాను. దిస్ ఇస్ ఫ్యాక్ట్, ఈజ్ ఆల్ డాక్యుమెంటెడ్. హీ రోట్. గవర్నమెంట్ రిఫ్యూజ్ టు ఫండ్ హిమ్. సేమ్ థింగ్ కోవాక్సిన్ ఆయన అడిగింది 200 కోట్లు ఇస్తే నేను ఐ విల్ ఇంక్రీజ్ మై అవుట్పుట్ టు అనదర్ 10%. ఇదంతా ముందు చూపు లేనిటువంటి టోటల్ ఫెయిల్యూర్ అండి. నేను అందుకోసం మళ్ళీ గవర్నమెంట్ దగ్గరికి వస్తున్నా. ఎందుకు వస్తున్నా, మోడీ కావచ్చు, గోడీ కావచ్చు, ఎవరైనా సరే, ఇట్ ఇస్ గవర్నమెంట్ అనేది దే హ్యావ్ టు టేక్ కేర్. ఇట్లా పాండమిక్ ఉన్నప్పుడు రైట్ లోకేష్ గారు, మీ పాయింట్ అర్థమైంది. ఓకే, ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వాసన అయితే అవసరం ఖచ్చితంగా ఉంది. లక్ష్మీలావణి గారు ఫైనల్గా ప్లీజ్ లాస్ట్. ఎస్, అందులో డౌట్ లేదు వర్మ గారు, ప్రేక్షకులు కూడా. అంటే వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ లో మనం ప్రొక్యూర్ చేసుకోలేకపోయాము, ముందుగా ఎక్కువగా సరిపడాగా ముందు చూపు ఇన్వెస్ట్మెంట్స్ మనం చాలా సార్లు ఖండించుకున్నాం, మాట్లాడుకున్నాం. ఇది కరెక్టే, ఈ విషయం చాలా కరెక్ట్, ఇందులో డౌట్ లేదు. ఇప్పుడు వ్యాక్సిన్ జెడ్చర్ లో ఆ ప్రత్యేకమైన వ్యూవర్ కి అందుబాటులో లేదు అంటే అక్కడ అది లేదు, సరఫరా లేదు. ఇప్పుడు ఏమైందంటే దురదృష్టం కొద్దీ అమెరికా లాంటి అగ్రదేశాల్లో 50% పీపుల్ అందరూ వ్యాక్సినేట్ అయిపోయి మిగిలిన 50% వ్యాక్సిన్ తీసుకోనని మొండికేస్తున్నారు. ఆ 50% తీసుకొని వాళ్ళకే డెల్టా వేవ్ వచ్చి వాళ్ళందరూ హాస్పిటలైజ్ అవి కొందరు చనిపోతున్నారు. వాళ్ళకి ముప్పు తప్పలేదండి. అగ్రదేశాలని కూడా మొండితనంతో విసిగిచ్చే వైరస్ ఇది, కొంత ఒక రకంగా చెప్పాలంటే. మన దేశంలో అజాగ్రత్త, అప్రమత్త లేకపోవటం, భయం భక్తి లేకపోవటం అని మనం అనుకున్నాం కొంత ప్రజల్లో. కొంత ప్రభుత్వాలకు కూడా అజాగ్రత్త, ఎంతో కొంత వాళ్ళు ముందు చూపు లేకపోవటం, కరప్షన్ అవనివ్వండి, లేకపోతే వాట్ ఎవర్, ఏదో మీరు అంటే మంచి గైడ్ లైన్ పాలసీ, ఎఫిషియన్సీ ఆఫ్ గవర్నెన్స్ లేకపోవటం వల్ల వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ తింటుంది అంటున్నారు. ఏదేమైనా కానీ పాండమిక్ ఉన్న వాళ్ళని లేని వాళ్ళని కూడా వదలట్లేదు. దీంతో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం ఒక వ్యక్తిగా మనం ఏం చేయగలం అనేది మనం ఎప్పుడు మర్చిపోకుండా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటా, మిస్ఇన్ఫర్మేషన్ ని పక్కన పెట్టి సోషల్ డిస్టెన్సింగ్, మాస్క్, మంచి మాస్క్ ధరించండి. సర్జికల్ మాస్క్, గుడ్డ మాస్కులు కూడా కాకుండా వీలైతే N95 మాస్క్ లేదా డబుల్ మాస్క్ తీసుకుని, ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టుగా గొడుగు గాని వేసుకోండి, లేదంటే గొడుగు అంత డిస్టెన్స్ అయినా మెయింటైన్ చేయండి. కనీసం మనకు గొడుగు లాంటిది ఏదో ఉంది, కవచం లాంటిదని ఊహించుకుని డిస్టెన్స్ మెయింటైన్ చేసి బయటకి ఎక్కడికి వెళ్లకుండా వీలైతే వ్యాక్సిన్ వేయించుకోండి. ప్రభుత్వానికి లెటర్స్ రాయండి, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ చేయండి. కావాలంటే మీరు మీ మాటలు ప్రభుత్వం వినడానికి రెడీగా ఉంది, మీ అభిప్రాయం ప్రభుత్వానికి చెప్పొచ్చు. కానీ ఇతరులకి చెప్పి వాళ్ళని మిస్ఇన్ఫర్మేషన్ కి, భయాందోళనకి గురి చేసి భయాందోళనతో చనిపోయే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. పోస్ట్ కోవిడ్, లాంగ్ కోవిడ్ లాంటి ఎన్నో బాధలు పడే ప్రజలకి హెల్ప్ చేసే అవకాశం తీసుకోండి. మంచి ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయండి, ఒకళ్ళనొకళ్ళు ఆదుకోండి, కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోండి. సో ఇది నేను చెప్పి కంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నాను. రైట్, సూర్యారావు గారు ఫైనల్ గా లాస్ట్ అండి ప్లీజ్, సింపుల్ గా కంక్లూడ్ చేస్తారు, టైం అప్. భారతదేశంలో కరోనాతో పాటు బ్లాక్ ఫంగస్ కూడా విపరీతంగా పెరిగినటువంటి సందర్భాలు చూస్తున్నాం. ఆక్సిజన్ పంపే ట్యూబ్స్ లో కూడా పరిశుభ్రత లేకపోవడం వల్ల, అలాగే ఒకసారి ఎప్పుడో 1999 ప్రాంతంలో జపాన్ లో వచ్చినటువంటి చెవులో ఫంగస్ కూడా, ఆరో ఫంగస్ కూడా ఇవాళ భారతదేశంలో చూస్తున్నాం మనం. అందు కారణం చేత బ్లాక్ ఫంగస్ తోని మనం ఫైట్ చేయాలి, కరోనాతోని ఫైట్ చేయాలి, ప్రజల్లో అవగాహన పెంచాలి, వ్యాక్సినేషన్ ప్రభుత్వాలు అందరికీ అందివ్వాలి. వ్యాక్సినేషన్ భయపడకుండా, లావణ్య గారు చెప్పినట్లు అమెరికాలో భయపడి వ్యాక్సినేషన్ వేయించుకోవట్లేదు, మన భారతదేశంలో భయపడి కాదు, కొరత వల్ల జరుగుతుంది. కాబట్టి దానికి లోకేష్ గారు చెప్పినట్లుగా భారత ప్రభుత్వం కూడా స్పందించి తప్పకుండా అందరికి కూడా అందుబాటులో చేయమని ప్రార్థిస్తున్నాను. ఆ రకంగా మనం కరోనా వేవ్ రాకుండా, థర్డ్ వేవ్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ కుటుకొప్పల సూర్యారావు గారు చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ అండి లోకేష్ గారు, థ్యాంక్ యూ లక్ష్మీలావణి గారు. ఇది ఇవాళ వాయిస్ ఆఫ్ పీపుల్. థర్డ్ వేవ్ తరుముకొస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరికి కూడా వ్యాక్సిన్ అందించే దిశగా ప్రభుత్వాలు కృషి చేయాలి అన్నది వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మరి ఎప్పటికైనా సరే కరోనా మహమ్మారి నుంచి సేఫ్గా, దూరంగా
ఉండే విధంగా ప్రజల్లో కూడా పూర్తి స్థాయిలో ఒక అవేర్నెస్ రావాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో ప్రతి ఒక్కరికి కూడా వ్యాక్సిన్ అందించి ఈ మహమ్మారి బారిన పడకుండా అందరి ప్రాణాలని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్టే ట్యూన్ టు 9 NTV.